సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత జరిగిన టీ20 సిరీస్ను సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా 1-1తో సమం చేసింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని టీమిండియా 2-1 తేడాతో సౌత్ ఆఫ్రికా గడ్డపై వాళ్లను ఓడించి సిరీస్ గెలిచింది. బ్రిటిష్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన రెండో భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. రాహుల్ కంటే ముందు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా సౌత్ ఆఫ్రికాపై వారి సొంత గడ్డ మీదే వన్డే సిరీస్ నెగ్గింది. అయితే ఈ సిరీస్ విజయంతో కేఎల్ రాహుల్ కెప్టెన్గా సాధించిన రికార్డును పక్కన పెడితే తనకు జరిగిన ఘోర అవమానానికి మాత్రం ప్రతీకారం తీర్చుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియాకు రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్గా ఉన్న చాలా మంది కెప్టెన్లుగా వ్యవహరించారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, అజింక్య రహానే, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ ఇలా చాలామంది కెప్టెన్లుగా వ్యవహరించారు. అయితే 2022లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని టీమిండియా సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ఆడింది. ఆ సిరీస్లో టీమిండియా ఘోరంగా 0-3 తేడాతో ఓటమి పాలైంది. దీంతో కెప్టెన్గా కేఎల్ రాహుల్పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టును నడిపించే సత్తా రాహుల్లో లేదని, రోహిత్ శర్మ తర్వాత ఇతనికి కెప్టెన్ అయ్యే అర్హత లేదంటూ చాలామంది దారుణంగా విమర్శలు గుప్పించారు. కానీ సరిగ్గా ఏడాది తిరగక ముందే అదే సౌత్ ఆఫ్రికా గడ్డపై ఆ జట్టును కుర్రాళ్లతో కలిసి ఓడించాడు కెప్టెన్ కేఎల్ రాహుల్. 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో అప్పుడు రాహుల్పై లేచిన నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయనే చెప్పాలి. అయినా రాహుల్లో ఒక మంచి కెప్టెన్ ఉన్నాడనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి సౌత్ ఆఫ్రికాపై కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్ గెలవడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.